మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బ్రెడ్తో కొబ్బరి బ్రెడ్తో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 5-6, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం ఒక 5-6, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని దానిలో బ్రెడ్ స్లైసెస్ అంచుల్ని కట్ చేద్దాం. ఇలా ఎడ్జెస్ తీసేస్తే బ్రెడ్ పౌడర్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీలో వేసి పౌడర్ చేద్దాం. ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసి పౌడర్ చేద్దాం. మిక్సీ చేయవచ్చిన బ్రెడ్ పౌడర్, దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని దీనిలో పాలు పోసి కలిపి పక్కన పెడదాం. బ్రెడ్ పౌడర్లో 1/2 కప్పు లేదా 1/2 కప్పు పాలు పోసి బాగా కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు పాన్ తీసుకొని దానిలో కొబ్బరి తురుము, పంచదార వేసి 2 బాగా కలిపి స్టవ్ మీద పెడదాం. ఇలా ఒక 2-3 నిమిషాలు కొబ్బరి తురుము పంచదార కరుగుతుంది. పంచదార కరిగి కొబ్బరిలో కలుస్తుంది కాబట్టి కొబ్బరి మిశ్రమం రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం పాలతో కలిపిన బ్రెడ్ పొడి అంటే బ్రెడ్ పేస్ట్ వేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు కలుపుదాం. ఇది పాన్కి అంచులు విడిపడేంత వరకు కలిపి దీనిలో 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్కి నెయ్యి రాసి కొద్దిగా ఇలా రెడీ అయిన బ్రెడ్ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసి ఇలా రెడీ అయిన బ్రెడ్ మిశ్రమాన్ని సన్నగా కట్ చేసిన బాదం పలుకులు కూడా వేసి ఓ 10-15 నిమిషాలు పక్కన పెడదాం. ఇలా పెడితే చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన రీతిలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బ్రెడ్తో బ్రెడ్ బర్ఫీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.